మోదీ ప్రపంచమే కాదు, అమిత్ షా వ్యూహ చతురతే కాదు, మరో శక్తి వెనక ఉండి నడిపించింది. కమల దళానికి ఎనలేని విజయాన్ని కట్టబెట్టింది. యూపీలో ఎన్నికల్లో ఆ వ్యూహకర్త ఎత్తుగళ్లు పక్కాగా వర్కౌట్ అయ్యాయి. చేసిన ప్రయత్నాలు అద్భుత విజయాలు సాధించాయి. యూపీలో కమల వికాసం వెనుకున్న ఆ మాస్టర్ మైండ్ ఎవరో తెలుసుకుందాం ఈ స్టోరీ చూసి. యూపీలో బీజేపీ అఖండ విజయాన్ని చూసి కాషాయ దళం సంబరాలు చేసుకుంటోంది. ఈ అసాధారణ గెలుపును చూసి యావత్ దేశం ఆశ్చర్యపడింది. ఊహించని ఫలితాలు రావడంతో ఇతర పార్టీలన్నీ ఉలిక్కిపడ్డాయి. మోదీ చరిష్మా, అమిత్ షా వ్యూహరచనతోనే ఇదంతా సాధ్యపడిందని అంతా భావించారు. అయితే ఇంతటి ఘన విజయం వెనుక మరో మాస్టర్ మైండ్ కీలక పాత్ర పోషించారు. యూపీలో బీజేపీ ట్రిపుల్ సెంచరీ వెనుక సునీల్ బన్సల్ ఉన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, అభ్యర్థుల ఎంపిక మొదలు ఎన్నికలు పూర్తయ్యే వరకు అన్ని తానే నడిపించారు. అందుకే బీజేపీ చీఫ్ ఆయన్ను హీరో ఆఫ్ 2017 బ్యాటిల్ అని కొనియాడారు. అవును, బీజేపీ విజయంలో అంతలా కీలక పాత్ర పోషించారు బన్సల్. గతంలో జైపూర్ ఏబీవీపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు బన్సల్. 2014 లోక్సభ ఎన్నికల్లో యూపీలో అమిత్ షాకు తోడుగా బన్సల్ను పంపాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించింది. అక్కడ తన పనితీరుతో అమిత్ షాను అమితంగా ఆకట్టుకున్నారాయన. ఇక తాజా ఎన్నికలకు పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ హోదాలోకి వచ్చారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందే చేరుకున్న బన్సల్ ముందుగా రాజకీయ సమీకరణాల్లో మార్పు తెచ్చారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అదనంగా 1000 మందికి పదవులు కట్టబెట్టారు. ఓబీసీలకు పదవులిచ్చి అగ్రవర్ణాలకే పరిమితమన్న భావన తొలగించారు. అటు పార్టీలో యువతకు పెద్దపీట వేశారు. 150 మంది టెక్నాలజీ తెలిసిన కార్యకర్తలను ఎంపిక చేసి రోజువారీ కార్యక్రమాలు, పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. యూపీలో బీజేపీ సభ్యత్వాన్ని 2 కోట్లు దాటించారు బన్సల్. ఆ తర్వాత బూత్ స్థాయిలో బలోపేతంపై దృష్టి సారించారు. రాష్ట్రంలో 1.47 లక్షల బూతులుండగా 1.08 లక్షల బూతులకు కమిటీలు వేశారు. బీజేపీ పట్టణాలకే పరిమితమవుతోందనే భావన తొలగించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయించారు. అంతేగాక దళిత, యువ, మహిళా సమావేశాలు నిర్వహించి ఆయా వర్గాలను ఆకట్టుకున్నారు బన్సల్. ఇక సోషల్ మీడియా ద్వారా యువతను బీజేపీ వైపు తిప్పుకున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ పెద్ద ఎత్తున కసరత్తు చేశారు బన్సల్. గెలుపు గుర్రాల కోసం తన టీంతో సర్వే చేయించి ఆ ఫలితాల ఆధారంగానే టికెట్లిచ్చేలా హైకమాండ్కు సూచనలు చేశారు. బన్సల్కు అహం ఎక్కువనే కొందరు నేతలు ఆరోపించినా అమిత్ షా మాత్రం ఆయనకే మొగ్గు చూపారు. ఇలా అమిత్ షా నమ్మకాన్ని నిలబెడుతూ బీజేపీకి అసాధారణ విజయాన్ని కట్టబెట్టారు సునీల్ బన్సల్. మంచి వ్యూహకర్తగా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.